హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ చూసుకుంటే అసలు రోజుకొక ట్విస్ట్ అని చెప్పొచ్చు. దీనికి ఇప్పట్లో అయితే తెరపడే అవకాశం లేదనిపిస్తుంది. ఎందుకంటే రోజుకొకటి సస్పెన్స్, రోజుకొక ట్విస్ట్లు అని చెప్పొచ్చు వీళ్ళ స్టోరీలో. అయితే కొత్తగా చూసుకుంటే ఇప్పుడు లావణ్య నగలు ఏవైతే ఉన్నాయో 12 lakhs ఉంటాయి అంటే వాటి ఖరీదు, అవి దొంగతనం జరిగాయి అనేసి తెలుస్తుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే రాజ్ తరుణే వాటిని దొంగతనం చేశారు అని తెలుస్తుంది. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు చూస్తే రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ కొన్ని మంత్స్ నుంచి చూస్తున్నామని చెప్పొచ్చు. అసలు దానికి మరి స్టోరీకి ఎండ్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. రోజుకొక ట్విస్ట్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు చూసుకుంటే కొత్తగా లావణ్య గోల్డ్ అంతా పోయింది, దొంగతనం చేశారు అనేసి తెలుస్తుంది. సో అసలు ఇప్పుడు ఫైనల్గా చూస్తే రాజ్ తరుణే దొంగతనం చేశాడు అనేసి అంటున్నారు. అసలు ఇది ఎంతవరకు నిజం? అసలు ఆయన తీసుకోవాల్సిన అవసరం ఏంటి? మంచినీళ్ళే తాగుద్దా లావణ్య? నాకు ఇప్పటిదాకా డౌట్. సీరియస్లీ మంచినీళ్ళు తాగే వాళ్ళు ఎవరు ఇలాంటి మాటలైతే మాట్లాడరు. నెక్స్ట్ ఈవెన్ చెప్పుతో చిప్పుతో తన్నే వాళ్ళు లేరా? ఎక్కడ కూడా బయట కనిపిస్తే ఎవరైనా సరే లావణ్య కనిపించిన ప్రతి చోటల్లో 2 చెప్పులు తీసుకెళ్ళి అటో ఇటో 4 చరిచారనుకో, ఇంట్లో కూర్చుంటారు. అప్పుడు తనకు తెలుస్తుంది ఎందుకు నేను బయటకు వెళ్తే అందరూ నన్ను చెప్పులతో చీపుడుతో కొడుతున్నారు, ఓహో మేబీ నేను ఏమైనా తప్పు చేస్తున్నానేమో అని అప్పుడైనా తెలిసి వస్తుందేమో. బికాజ్ ఎంతకి తెగించిందంటే ఇప్పటి వరకు కూడా ఇంత తెగింపు ఉండాలని నేను ఎక్కడా చూడలే. బేసికలీ ఒక విధంగా ఐ అప్రిషియేట్ హర్. నాకు ఈ విషయంలో నిజంగా నచ్చింది ఏదంటే ఇన్ని ఎలిగేషన్స్ పాస్ చేసి యాక్చువల్గా ప్రపంచం మొత్తం చీ థూ అని మొహం మీద ఉమ్మేస్తే ఒక ఆడపిల్లని ఇంకొకరైతే చచ్చిపోతారు. యాక్చువల్గా ఏంటి నేను ఎందుకు బతికి ఎవడి కోసం బతకాలి అని. అయినా సరే సిగ్గు, శరం, ఉచ్చం, నీచం అన్నీ వదిలేసి తెగించి బతికేస్తుంది చూడు. అందుకు అప్రిషియేట్ చేయాలి నిజంగా చెప్పాలి అంటే. అంటే మీరు అన్నవన్నీ ఆమెకి లావణ్యకి లేదంటారా? అంతే కదా. సో ఇలాంటి వాళ్ళని చూసుకొని నిజంగా ఎవరైనా సరే ఎప్పుడైనా డిప్రెషన్లో ఉండి 10 మంది నన్ను తిడుతున్నారు అని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు అనుకో, ఇట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ ఆలోచనలను విరమించుకొని పోరాడొచ్చు, తప్పలేదు. అట్లా అని చెప్పి ఈమె అలుగు పెరుగని పోరాటం అని నేను చెప్పట్లా, జస్ట్ ఆవిడ తీసుకున్న స్టెప్ గురించి చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఇప్పటికి కూడా నాకే కాదు, నిన్న కూడా నేను ఒక ఛానల్లో కూర్చుంటే లైవ్లో అసలు అదే పనిగా ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో డెన్మార్క్, స్విట్జర్లాండ్, సింగపూర్లు, ఆక్పూర్లు, ఈపూర్లు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి. మేము ఈ పలానా ఎపిసోడ్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం, దీనికి ఎండ్ కార్డ్ పడదా, ఈ పిల్లని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, అలా ఎలా తిరుగుతుంది సమాజంలో, ఇలాంటి వాళ్ళని గురించి మీరెందుకు కవర్ చేస్తున్నారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడేస్తున్నారు చాలామంది. ఇంకొక ఆవిడ ఏదో క్వశ్చన్ వేసింది, నాకు పెళ్ళై 13 ఏళ్ళు అయిందండి, నేను ఎప్పుడు మా ఆయన కాల్స్ రికార్డ్ చేయలేదు, అట్లా కాల్స్ రికార్డ్ ఎందుకు చేసుకుంటారని అడిగింది. నిజమే కదా, ఇప్పుడు నీకు నిజంగా పెళ్ళయింది, నీ మొగుడు అనుకుంటున్నావు, నువ్వు ఎప్పటి నుంచో కాల్స్ ఎందుకు రికార్డ్ చేస్తున్నావు? నీ మొగుడైనప్పుడు నీకంటూ నమ్మకం లేదా కావాలని రికార్డ్ చేసుకొని ఫ్యూచర్లో ఎప్పుడన్నా వాడిని ఏదో చేద్దామని ముందు నుంచే ప్లాన్ వేసుకున్నావా? ఇలా ఉంది పరిస్థితి. అంటే లావణ్య ముందు నుంచే ప్లాన్ మా ఇది ఇప్పుడు కాదు, 2014లో రాజ్ తగిలింది ఈమెకి, వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను చెప్తా, వీళ్ళు 2024లో రాజ్ని పట్టింది, 14లో రాజ్ని పట్టింది. అంతకుముందు ఇంటర్మీడియట్ నుంచి ఈవిడ ఘనకార్యాలు బోల్డ్ ఉన్నాయి. అండ్ 2 సార్లు అబార్షన్ అనింది కదా, అంతకుముందు 20లు 30లు ఉన్నాయి ఈవిడ లిస్టులో. మరి అవన్నీ కూడా ఈవిడ చెప్పలా. యాక్చువల్లీ మన దగ్గర అన్ని రకాల ప్రూఫ్లో ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళు అన్నీ వదిలేసి సమాజం అంతా కూడా చీ థూ పోవే చీ థూ అంటున్నా కూడా తుడుచుకొని అసలు తుడుచుకోకుండా కూడా అలా ఎలా తిరుగుతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నెక్స్ట్ ఇప్పుడు నిన్నటికి నిన్న ముంబై వెళ్ళొస్తే అక్కడ పోలీసులు తరిమేశారు. ఇంకోసారి ముంబై వస్తే ఈడ్చి తంతామంటే సైలెంట్గా వచ్చింది ఇక్కడికి. మరి ఇప్పుడు లావణ్యకి అంతకు ముందే 2 అబార్షన్కి ముందే 20-30 ఉన్నప్పుడు రాజ్ తరుణ్ ఎందుకు మాట్లాడట్లా? పాపం వాడికి తెలియదు ఇప్పుడు తెలిసి వచ్చినాయి, అన్నీ బయటకు వస్తున్నాయి. అప్పుడు కలిసి ఉన్నప్పుడు తెలియదు కదా, అన్నీ చెప్పుకోరు కదా. నాకు ఇంతకుముందు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, నువ్వు నాకు 20 అని చెప్పుకుంటూ వస్తారా? నాకు ఇప్పటివరకు అసలు ఇంట్లో దించిన తల ఇప్పటివరకు ఎత్తలేదు, ఎత్తుడే నిన్నే చూశాను నేను అన్నట్టుగా తగులుకుంటుంది. అది లావణ్య స్ట్రాటజీ యాక్చువల్గా చెప్పాలి అంటే. సో ఇక ఈ విషయం పక్కన పెట్టేస్తే ఈ పిల్ల
ఎప్పటి నుంచో ఎన్ని ఎఫైర్లు పెట్టుకుంది. ఇప్పుడు ముంబైకి వెళ్ళేస్తేనేమో పోలీసులు తరిమేశారు. ఇక్కడికి వచ్చి ఏం చేసింది, ముంబైలో తరిమేశారని చెప్తే సిగ్గుపోతుందని చెప్పేసి మళ్ళీ డ్రామా రక్తి కట్టించడానికి నా బంగారం పోయింది. ఎలా పోయింది, నువ్వు ముంబై ఎందుకు వెళ్ళావమ్మా అంటే నా ఎప్పటి నుంచో బీరువా ఇలా ఉంది, తాళాల కోసం వెళ్ళాను అని చెప్పావు. సరే తాళాల కోసం వెళ్ళా, నువ్వు రాగానే తాళాలు ఇచ్చాడా నీకు? నువ్వు అక్కడికి వెళ్ళి చేసే రచ్చలో అన్ని రకాల ఫుటేజ్లు ఉన్నాయి. నీకు రాస్తాను తాళాలు ఇచ్చిన ఫుటేజ్ ఎక్కడ లేదా? మరి అన్ని రికార్డ్ చేసుకుందా, ఇది ఎందుకు రికార్డ్ చేసుకోలే? బట్ తాళాలు ఇచ్చాడంట. రాగానే ఈమె బీరువా ఓపెన్ చేసింది, లోపల సీక్రెట్ లాకర్, దాని పాస్వర్డ్ ఈమెకి రాస్తానికి తప్ప ఇంకెవరికి తెలియదంట. దాని తర్వాత ఓపెన్ చేసి చూస్తే దాని బంగారం లేదు. అయ్యో అప్పుడు లబోదిబోమని 2-3 సార్లు నేను అప్పుడే జైలు నుంచి వచ్చాను, 2-3 సార్లు మాల్వి మా ఇంటికి వచ్చేసి వెళ్ళింది, ఆమె పట్టుకెళ్ళి ఉంటుంది ఆ బంగారం అంట. ఈమె మొహానికి ఒక బంగారం, మళ్ళీ ఏది ఆర్ఎస్ బ్రదర్స్ స్లిప్ ఒకటి చూపించింది, అది ఒక నగకు సంబంధించి. అది ఏందో తెలుసా, గతంలో ఒకసారి ఈమె చెప్పింది రాస్తారని వాళ్ళ అమ్మకి ఒక చైన్ కొన్నాము అని, దానికి సంబంధించిన స్లిప్ ఒకటి చూపించింది. ఇంకేమి ఉన్నాయంటే ఒక బ్రాస్లెట్ అంట, ఇంకేవో అంట, కిరీటం ఒకటే తక్కువ, అన్నీ ఉన్నాయి నగలు, కిరీటం ఒకటే లేదు. అది కూడా ఉంటే బాగుండేది. సీరియస్లీ లేదు అంటే ఆ లాకర్లో పట్టలేదేమో మేబీ. లావణ్యకి కిరీటము, ఒక శూలము, ఇంత పెద్ద ముక్క పుడక అవన్నీ లేవు, మిగతా అవన్నీ ఉన్నాయి ఈవిడ దగ్గర. 7 వారాలు ఏకరం, మొత్తం ఆ 7 వారాలు కూడా తక్కువే, 52 వారాల నగలు ఉంటాయి ఈమె దగ్గర, అన్నీ ఉన్నాయి. మొత్తం బీరువా నిండా నగలే. మళ్ళీ మనంతా మోసుకెళ్ళింది ఇలా అందరూ చూస్తుండగా. సీసీటీవీలో కూడా ఉంది ఫుటేజ్. మళ్ళీ మల్హోత్రా అన్ని నగలన్నీ దిగేసుకొని వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి వచ్చేసి. సిగ్గుండాలి కొంచెమైనా మనిషి అన్న వాళ్ళకి. మంచినీళ్ళు తాగే వాళ్ళు ఎవరు ఇంత చెండాలంగా అయితే మాట్లాడరమ్మా, సీరియస్లీ చెప్తున్నా. అండ్ ఈరోజు లావణ్యం చూసి ప్రతి ఒక్కరు కూడా ఏ కంట్రీ నుంచి చూడు, ఏ స్టేట్ నుంచి చూడు, లాంగ్వేజ్ రాని వాళ్ళు కూడా చీతూ అంటున్నారు. అయినా సరే ఉచ్చం నీచం అన్నీ మర్చిపోయి ఇప్పుడు ఈవెన్ వదిలేస్తే, నిన్న మొన్నటి దాకా పాపం వాళ్ళ నాన్న ఈ పిల్ల మాకు చాలా ద్రోహం చేసింది, మా పరువు అంతా పోయింది, బయట తలెత్తుకొని తిరగలేకపోతున్నాము, అందుకే ఇంట్లో ఉన్నామని ఒక వీడియోలో చెప్పుకొచ్చాడు. పాప మా పిల్లోడు రాస్తారు చాలా మంచోడు, నా పిల్లే ఆమెని సర్వనాశనం చేసిందని కూడా చెప్పాడు. సిగ్గొదిలేసి ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు ముంబైకి కూతురుతోని చెప్పనా? నాన్నరా ముంబై వెళ్తే నేను కొంచెం లొల్లి చేస్తా, నాకు సపోర్ట్గా నువ్వు ఉండు, తిరిగి వచ్చేటప్పుడు మనకు ఫ్లాట్ తాళాలు వస్తాయి, ఫ్లాట్ మంది అయిపోతుంది అని చెప్పింది. కక్కుర్తి పడి కూతురు ఇట్లాంటి నీచమైన పని చేస్తున్నా కూడా 4 దాన్ని ఇంట్లో పెట్టక ఫ్లాట్ అనే ఒక విషయం అంటే హౌస్ వస్తుందని చెప్పేసి కక్కుర్తి పడి కూతురుతో సహా ముంబై వెళ్ళాడు. ఆయనకన్నా సిగ్గుండక్కర్లా. ఇలా ఉంది పరిస్థితి సమాజంలో. సో ఎప్పుడెప్పుడు లావణ్య ఎపిసోడ్ ఎండ్ కార్డు పడుద్దని అందరూ ఎదురు చూస్తున్నారు. యాక్చువల్గా ఈ పిల్లని వరలక్ష్మి డ్రగ్స్ కేసులో అండ్ విజయవాడ డ్రగ్స్ కేసులో అరెస్ట్కి సిద్ధంగానే ఉంది. ఇంకా 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 ఎవిడెన్స్లు వాళ్ళు సేకరిస్తున్నారు. రేపమాప లావణ్య అరెస్ట్ ఖాయం. అండ్ నేను పర్సనల్గా చెప్తున్నా అందరికీ, లావణ్య ఎక్కడన్నా కనిపిస్తే ఎవరైనా సరే వెళ్ళి చెప్పుతో 2 కొట్టండి, ఒకటి కూడా కాదు 2. ఈ వినాయక నవరాత్రులు ఉన్నాయి కదా, నవరాత్రుల్లో మీరు పూజ చేస్తే మీకు ఎంత పుణ్యం వస్తుందో, లావణ్యని 2 చెప్పు దెబ్బలు కొడితే మీకు దీనికి 500 ఇంతలు ఎక్కువ పుణ్యం వస్తుంది. మరి ఎంత చేస్తున్నా లావణ్య ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు తనకి నెగిటివ్గా? ఎందుకు అది ఇప్పుడు అది పెంట నీకు తెలుసు, వెళ్ళి ముట్టుకోవాలని ఎవడు అనుకోడు. పెంటే ఈ లావణ్య అనేది ఒక పెంట. సో ఆమె దగ్గర పెంట గురించి ఎవడు రియాక్ట్ అవ్వడు, పెంటని ఎవడు చూడాలనుకోడు, పెంట దగ్గరికి వెళ్ళాలని ఎవడు అనుకోడు, పెంట గురించి మాట్లాడాలని కూడా ఎవడు అనుకోడు. అది సంగతి. మరి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆ పెంట వచ్చి సినిమా ఇండస్ట్రీ మీద పడింది, రాజ్ తరుణ్ మీద పడింది, ఒక హీరో మీద పడింది, అందుకని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ పెంట వచ్చి సమాజం మీద పడింది, అందుకు మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఆ పెంట ఈరోజు వెళ్ళి మా అసోసియేషన్ ముందు ధర్నా చేస్తుందంట. శ్రీరెడ్డి నేను ఒప్పుకుంటామా? ఆ పిల్లని పాపం అందరు అవకాశాలు ఇస్తా అని చెప్పి వాడుకొని వదిలేస్తే, ఏదైనా అవకాశం అని అడిగితే పోవే ఎల్లు అని తిడితే మొత్తం కట్టలు తెంచుకొని వెళ్ళి అక్కడ ధర్నా చేసింది. అర్థం ఉంది. లావణ్య వెళ్ళి కూర్చోవడం ఏంటి ఫిలిం ఛాంబర్ ముందు? చండాలం కాకపోతే. ఆ వెళ్ళి కూర్చున్న తర్వాత ఫిలిం ఛాంబర్ని నెయ్యేసి నూనెసి కడిగినా కానీ కనీసం 9 సార్లు కడిగినా సరే ఆ దరిద్రం పోదు అక్కడి నుంచి. నిజం చెప్తుంది తెలుసా, అంత చండాలం. ఈవెన్ అసలు రానివ్వద్దు ఫిలిం ఛాంబర్స్కి. వచ్చి కూర్చుంది అంటే కనుక నిజం చెప్తున్నా, మనకి అభిషేకాలు చేసే నూనెలు ఉంటాయి చూడు, దాంతో
9 సార్లు కడిగినా సరే ఆ దరిద్రం పోదు. అది ఆ లావణ్య. అయితే ఇప్పుడు చూసుకుంటే మరి అసలు లావణ్య రాస్తే ఎంత కార్డ్ ఎప్పుడు వస్తుంది అంటారు? దీనివల్ల చాలా టైం వేస్ట్ అని కూడా చెప్పొచ్చు కదా. యాక్చువల్గా రాస్తారని కూడా మాట్లాడితే బాగుండని అందరు అనుకుంటున్నారు. పాప మా పిల్లోడికి 3 సినిమాలు ఉన్నాయి. తనను మెయిన్ సెంట్రిక్ చేసుకొని 3 సినిమాలు ఉంటే 2 సినిమాలు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 3వది రేపు 13th రిలీజ్ ఉంది. ఆ బాధ్యతలను అయిన తర్వాత తను మాట్లాడతాడు. కరెక్ట్ ఇదే టైంకి అటాక్ చేసింది. 3 నెలలు వీడు నేను ఏమన్నా మాట్లాడు, ఇదే కరెక్ట్ టైము. అంటే నేను ఎన్నిసార్లు అయినా మీద పడి రక్కినా వాడు మాట్లాడకపోయేసరికి సమాజం ఏమనుకుంటుంది అంటే నేనే కరెక్ట్, వాడు తప్పు కాబట్టి మాట్లాడట్లేదు అనుకుంటుందేమో అనుకొని లావణ్య ఈ స్క్రిప్ట్ స్టార్ట్ చేసింది. కానీ మొదటి డే 1 నుంచి లావణ్యని అందరు చీతూ అంటున్నారు. ఆమె ఇంకా దాన్ని పాజిటివ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఇంకా నెగిటివ్ అవుతానే ఉంది. ఇప్పుడు ఇంకేంటంటే ఇక ఆమె అసహ్యం వేస్తుంది జనాలకి. ఆ రకంగా ఉంది. వాళ్ళ ఇంట్లో పనిచేసినోడే నిన్న నగలు పోయాయంటే మా కాల్లోకి వచ్చాడు. ఆ పిల్లోడు వచ్చి అయినా ఆమెకు నగలేంటన్నా, ఎప్పుడన్నా నేను ఫస్ట్ డే ఇంటికి వచ్చినప్పుడు ఆమెను నేను చూసి పని మనిషి అనుకున్నాను, కానీ పనికి వచ్చింది నేను చూసి పని మనిషి అనుకున్నా. అసలు ఎప్పుడైనా స్నానం చేసిన మొహమైనా అది, ఆమెకు బంగారు నగలేంటి, మా అన్న ఎప్పుడు అట్లా కొనివ్వలేదు, ఆమె చెప్పేది అబద్ధం అని చెప్పేసి ఇంట్లో పని చేసినోడు అంటున్నాడు. మరి ఇంకేమనాలి చెప్పు. అండ్ పోనీ అన్ని నగలు దిగేసుకొని ఒక ఫోటో అన్న ఏడ్చింది ఆమె దగ్గర. సరే నువ్వు ఏ ఆడపిల్లైనా ఏదైనా కొనుక్కున్నారు అంటే నీకు ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కదా, ప్రతిదీ ఫోటో వీడియో అన్నీ ఉన్నాయి. మరి నీ నగలు, నీ కొత్త బ్రాస్లెట్, నీ కొత్త పుస్తల తాడుకు సంబంధించిన ఒక ఫోటో లేదేంటి నీ దగ్గర? ఎందుకు తీసుకోలేదు? దిష్టి దాకుద్దనా? అట్లాగే ఉంది పరిస్థితి. దానికి కూడా ఆన్సర్ ఉంటుంది మీ దగ్గర రెడీమేడ్గా. నువ్వు ఏ క్వశ్చన్ అన్నాయి, ఒక్క క్వశ్చన్ కూడా తిన్నగా ఆన్సర్ చెప్పదు, ఏదేదో చెప్పేస్తుంది. నేను ఒకసారి ఫోన్ చేసి నాకు 4-5 మిస్ కాల్స్ ఉంటే నేనే ఒకసారి ఫోన్ చేసి కుక్కల సంగతి చెప్పమ్మా అని అడిగా. ఏమేమేమో చెప్పి పెట్టేసింది. అదేంటో మరి నేను ఎందుకు ఫోన్ చేసినా కూడా నాకు అర్థం కాల. ఇది పరిస్థితి లావణ్యది. అంటే దేనికి స్ట్రైట్గా ఆన్సర్ అసలు తను స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే కదా స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వడానికి. అది సంగతి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.